మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 73వ కీర్తన 25వ వచనం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. ప్రియులారా, ఈ మాట పలుకుతున్నటువంటి వ్యక్తి ఎవరు అని మనం ఆలోచిస్తే కీర్తనాకారుడైన ఆసాపు ఈ మాటను పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. ఇది ఆసాపు కీర్తన. వాస్తవంగా ఆసాపు ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ కీర్తన మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఈ కీర్తన అంతా ప్రారంభం నుంచి చదివితే ఆయన అన్నాడు, చాలామందిని నేను గమనించినప్పుడు వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, చాలా డబ్బుతో, సంతోషంతో, బలం కలిగి అన్నీ బాగున్నాయి వాళ్ళకి. వాళ్ళు భక్తిహీనులు అయినా కూడా చాలా సమృద్ధిగా కనపడుతున్నారు, ఆరోగ్యంగా కనపడుతున్నారు, పుష్టిగా కనపడుతున్నారు. కావలసినంత ద్రవ్యం కూడా వారికి ఉందయ్యా. నేనేమో మరి నిన్ను నమ్ముకున్నందుకు, నా హృదయాన్ని శుభ్రం చేసుకొని బ్రతుకుతున్నందుకు నాకేమీ లేదు. వారికి ఉన్నటువంటి ఆశీర్వాదం, డబ్బు, బలం నాకేమీ కనపడటం లేదని, నాకు అది లేదు, ఇది లేదు అంటూ చాలా బాధపడ్డాడు ఈ కీర్తనలో. కానీ ఒక సమయం వచ్చేసరికి ఆ డబ్బు ఉంది, బలం ఉందని ఎవరి గురించి అయితే భక్తిహీనుల గురించి అన్నాడో వారి పరిస్థితి ఏమిటో, ఆసాపు యొక్క క్షేమకరమైన పరిస్థితి ఏమిటో దేవుడు చూపించినప్పుడు, ఈ సమయానికి వచ్చేసరికి ఎలాంటి స్థాయికి చేరుకున్నాడంటే, అయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా ఇక ఈ లోకంలోది ఏది నాకు అక్కర్లేదు. నేను అది కావాలి, ఇది కావాలి అనుకున్నాను, కానీ నీవే నాకు సరిపోతున్నావు. నీవుంటే నాకు అన్నీ ఉన్నట్టే. ఈ లోకంలోది ఏది ఉన్నా, ఏది లేకపోయినా నీవుంటే చాలు కదా. నీవు నాకుండగా ఇక ఈ లోకంలోది ఏది నాకు అవసరం లేదు అని ఇదిగో ఈ ప్రార్థనలో, ఈ కీర్తనలో చెప్పగలిగాడు. ప్రియబిడ్డ, ఈ ఉదయకాల సమయం మనకున్నటువంటి అమూల్యమైన సందేశం ఏంటంటే, ఈ యొక్క వర్తమానాన్ని బట్టి ఆసాపు ఏ విధమైనటువంటి స్థాయిలోకి వచ్చాడో అలాంటి స్థాయిలోనికి మనం రావటమే నిజమైన భక్తి, నిజమైన క్రైస్తవ జీవితం. ఈనాడు ఎక్కడైనా క్రైస్తవులు మీరు చూడండి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, దేవా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఏదో కావాలి కావాలి, ఇవ్వు 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 అంటూ ఎప్పుడూ వాటి మీదే దృష్టి పెట్టి తిరగటం, ప్రార్థించటం, ఆశపడటం గమనిస్తాం. మీరు నన్ను అడగొచ్చు, పాస్టర్ గారు, ఇప్పుడు మాకేదైనా ఒక అవసరం ఉందనుకోండి, ఇది కావాలి అని అడగటం తప్ప? ఏం తప్పు కాదు. నీకు నివాసం లేకపోతే అడగటం తప్పు కాదు, ఆహారం లేకపోతే అడగటం తప్పు కాదు, ఏదో ఆర్థిక పరంగా డబ్బులు అవసరమైతే అడగటం తప్పు కాదు, పిల్లల క్షేమం అడగటం తప్పు కాదు, భర్త మార్పుని కోరుకోవటం, ఆశించటం తప్పు కాదు, ఏదైనా ఒక పని లేకపోతే ఒక చక్కని జాబ్ అడగటం తప్పు కాదు. అసలు దేవుని సన్నిధిలో మన అవసరాలను అడగటం అసలు ఏ తప్పు కాదు. కానీ పొరపాటు ఏమవుతుంది, తప్పు ఏమవుతుందంటే, చివరి రోజుల్లో బోలెడు మందిని గమనిస్తున్నాం, ఇక ఆయన ఇచ్చే దాని మీదే మనసు పెట్టుకొని నాకు అది కావాలి, ఇది కావాలని ఆశ కలిగి ఉన్నారు, కానీ ఇచ్చిన ఆయన్ని పక్కన పెట్టేశారు. ఇచ్చిన ఆయన్ని బట్టి సంతోషం లేదు, ఇచ్చే వాటి మీదే మనసు పెట్టారు. అవసరాన్ని బట్టి అడగటం తప్పులేదు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడును అన్నారు. కానీ అవసరాన్ని దాటి కూడా బోలెడండి గొంతెమ్మ కోరికలు కోరుకుంటూ అసలు దేవుడంటే ఆయన ఇచ్చేవాడు, నేను తీసుకునేవాడిని అనే స్థాయికి వచ్చేసి ఇంకా ముందుకెళ్ళి
ఆయన ఒకవేళ ఏదైనా నేను ఆశించింది ఇవ్వలేదనుకో, నేను అడిగింది పొందలేకపోయాను అనుకో, దేవుడు నాకేది అలాంటిది దయచేయలేదనుకో, ఇక ఆయన కూడా నాకు అక్కర్లేదు, ఆయన మీద కూడా నాకు అంత సంతోషం లేదు అనే స్థాయిలో ఈరోజు బోలెడు మంది ఉండటం గమనిస్తాం. నిజంగా మీరు ఆగి ఆలోచించండి. మనుషుల యొక్క సంతోషము, తృప్తి నాకు యేసయ్య ఉన్నాడు చాలు అని ఉందా? ఏదో ఒకటి ప్రభు దగ్గర కావాలనే అడిగితే ప్రభు ఇస్తాడని మనం అనుకున్నాం కదా. ఒకవేళ ఇవ్వకపోతే ఆయన చిత్తంలో వేరే ఉంది, లేదా మనం అడిగింది ఇవ్వటం ఆయనకి ఇష్టం లేదు, అది మనకెంతో నష్టాన్ని కలగజేసేది అనుకుందాం, లేకపోతే దైవ చిత్తంలో లేదనుకుందాం, దేవుడు ఇవ్వడనుకుందాం. మరి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఏ కొంచెం ఉన్నా, కనిపించే వారికి ఉన్నంత ఆశీర్వాదాలు, దీవెనలు భౌతిక పరంగా మనం అనుకుంటున్నామే, డబ్బు, మేడలు, మిద్దెలని, అవేమీ లేకపోయినా యేసు ప్రభువారు మాత్రమే చాలు అనేటటువంటి జీవితం, అది కదా నిజమైన భక్తి. ఆయనేమీ కొరత చేయడనుకోండి, కానీ ఆయన చేసినా చేయకపోయినా ఆయనే చాలు. ఇది కదా నిజమైన భక్తి. ఈ స్థాయికి కదా క్రైస్తవుడు రావాలి. చేస్తేనే ఆయన దగ్గర ఉంటా, చేయకపోతే ఆయన నాకు వద్దు, లేకపోతే ఆయన మీద బాధ పెట్టుకుంటా, మందిరం మీద అలుగుతా, దూరం అవుతా, ఇలాంటి భక్తి నుండి విడుదల పొంది, ప్రభువా నువ్వే నాకు చాలు, నీ ప్రాణం ఇచ్చావు నాకు, ఇంకేం కావాలి, ఇక ఏమి ఉన్నా లేకపోయినా నీవే నాకు చాలయ్యా అనేటటువంటి విధానంలోనికి, అంత భక్తిలోనికి, అంత విశ్వాసంలోనికి రాగలిగితే అది నిజమైన క్రైస్తవ్యం. ఈ మంచి ఉదయకాలం మీరందరూ కూడా ఇంత లోతైనటువంటి క్రైస్తవ జీవితం, భక్తి జీవితం మీరు జీవించాలని, మీరు నిజమైన క్రైస్తవులుగా, నకిలీ కాకుండా నిజమైన క్రైస్తవులుగా ఉండాలని, దేవుడిచ్చే దాని మీద కాకుండా దేవుని మీదే మీరు దృష్టి పెట్టుకోవాలని, హాసాపు వలె ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఇక ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, ఏది నాకు వద్దు, ఏదున్నా లేకపోయినా నువ్వే చాలు అనే స్థాయికి మీరు రావాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ, అట్టి దీవెన మీకు కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. యేసయ్య ఒక్కడే మనకి సరిపోతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన చక్కని సందేశం. ఆసాపు నాకు అది కావాలి, ఇది కావాలి, ఏదో లేదు. భక్తిహీనులేమో చాలా క్షేమంగా ఉన్నారు, అంతా బాగుంది అనుకున్నాడు. కానీ ఒక సమయానికి ఆ వ్యక్తిని మీరు ఎలా తెచ్చారంటే, ఏదున్నా ఈ లోకంలో ఏది లేకపోయినా నా ప్రభువు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, అంతే చాలు అనే స్థాయికి వచ్చాడు. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ కూడా నాయన మిమ్మల్ని బట్టి ఆనందించి, మిమ్మల్ని బట్టి సంతోషించి, నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, అదే నాకు సరిపోతుంది, ఇక అది తప్ప ఆయనే నాకు నిండారులుగా చాలు, ఇంకేదో కావాలి, రావాలి, రాకపోతే నేను బాధపడతాను అనే స్థాయి నుంచి ఈ స్థాయికి వస్తానని ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డను దీవించి వర్ధిల్ల చేసి ఆశీర్వదించండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ నాయన ఈ విధానంలో ఒక అద్భుతమైనటువంటి భక్తి జీవితంతో ప్రతి బిడ్డను దీవించమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మండలం.